హలో మై డియర్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిసా ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే మనం ఇంట్లో పనికిరాని వస్తువులు ఏదైతే ఉంటాయో, ప్లాస్టిక్ అయినా సంథింగ్, సో అవి పడేసే ముందు సో వాటితో ఎన్ని యూజెస్ ఉంటాయో నేను ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో ముందుగా మన ఛానల్లో కొత్తగా ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్లో వెళ్ళి మిగతా వీడియోస్ చెక్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది వీడియో. సో స్కిప్ చేయబాకండి గైస్, స్కిప్ చేయడం వల్ల ఏమీ అర్థం కాదు. సో ఇంట్లో వేస్ట్ అని పడేసే వస్తువులతో కొన్ని ఐడియాస్ అయితే నేను చేస్తున్నాను. సో తప్పకుండా అయితే చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే మేము ఇంట్లో ఇలాంటి లిక్విడ్స్ యూస్ చేస్తుంటాం కదా, సో వాషింగ్ మిషన్ క్లాత్స్కి. సో ఇదైతే ఏరియల్ది నేను తీసుకున్నాను. సో తీసుకొని దీన్ని నైఫ్ పెట్టి సగానికి సగం కోసుకున్నాను, ఇలాగ కట్ చేసుకున్నాను. సో నార్మల్గా ఏదైనా పర్వాలేదు ప్లాస్టిక్ కంటైనర్, సో పడేయాలి ఎందుకని చెప్పేసి నేనైతే ఇలా ఆర్గనైజ్ చేశాను. దానికోసం పైన కొంచెం డాట్స్ అయితే పెట్టాను ఇలా కలర్స్తో, కొంచెం కలర్ఫుల్గా కనిపించాలని చెప్పేసి. నెక్స్ట్ ఇది నా దగ్గర ఒక ఫ్లవర్ వాజ్ ఉంది, అది ఇలా బ్రేక్ అయిపోయిందనమాట. సో అది పనికిరాదు కదా అని చెప్పేసి ఆ ఫ్లవర్స్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్వి ఇందులో పెట్టేశాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో చూడడానికి. సో సపరేట్గా ఫ్లవర్ ఆర్గనైజర్స్ కొనకుండా సో ఇంట్లో ఏమైనా ఉంటే ఇలాంటి ఆర్గనైజర్స్లో మేము సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పేస్ట్రీస్ కొన్నప్పుడు కప్ కేక్స్ ఉంటాయి కదా, అవి కొన్నప్పుడు బేకరీలో ఇలాంటివి వస్తుంటాయి. సో వాటిని నేను క్లీన్ చేసుకొని అందులో టిష్యూ పేపర్ పెట్టుకొని ఇక్కడ మేము ఎగ్ ఆర్గనైజర్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం 8 to 10 ఎగ్స్ ఖచ్చితంగా పట్టేస్తాయండి. సో చిన్న ఎగ్స్ అయితే ఎక్కువగానే పడతాయి. సో కోడిగుడ్లు అనేది ఇలా పెట్టి అరేంజ్ చేసుకోవచ్చు మేము. చూడండి మన ఎగ్ ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోయింది. వేస్ట్గా సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు కదా. సో ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎగ్సే కాకుండా మన కొన్ని జ్యువెలరీస్ ఉంటాయి కదా, సో 1 గ్రామ్ గోల్డ్ అలాంటివి, సో వాటిని కూడా సపరేట్గా మేము కొనకుండా ఆర్గనైజర్స్ ఇలా టిష్యూ పేపర్ పెట్టేసి లేకపోతే మన ప్లాస్టిక్ కవర్ అరేంజ్ చేసేసి సో ఇలాంటి బ్యాంగిల్స్ ఇందులో అరేంజ్ చేసుకోవచ్చు. సో చిన్న పిల్లలు ఉంటే కిడ్స్ బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవచ్చు గాయస్, మన బ్యాంగిల్స్ అనే కాదు. ఇలా పెట్టుకుంటే నీట్గా సపరేట్గా ఆర్గనైజర్ కొనాల్సిన అవసరం ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ట్రిప్ నచ్చితే. సో నెక్స్ట్ అయితే ఇందులో నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టేశాను, సేమ్ ఆర్గనైజర్లో పెట్టేసి కొన్ని స్ట్రింగ్ లైట్స్ ఉంటాయి కదా, సో అవి పెట్టి ఇలాగా వాల్కి అయితే హ్యాంగ్ చేసేసాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా అయినా మేము అరేంజ్ చేసుకోవచ్చు. దీన్ని టిష్యూ హోల్డర్ లాగా కూడా వాడుకోవచ్చు గైస్, తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి చిన్న వీడియోనేనండి. సో నేను ఇంతకు ముందు హెల్త్ బాగాలేదని చెప్పేసి మొత్తం కూరగాయలు తెచ్చి పెట్టాను. సో పెట్టేసి నేనైతే సరిగా అరేంజ్ చేసుకోలేదు, అందుకని ఇలాగా మొత్తం పాడైపోయింది. సో ఫ్రిడ్జ్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తెస్తారు కదా, సో తీసుకొస్తే మాత్రం ఇలా పెట్టేబాకండి. నేను చూపించిన విధంగా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకోండి. సో ఫస్ట్ ఏదో ఒకటి ఎయిర్ కంటైనర్స్ ఉంటాయి కదా, సపరేట్గా కొనాల్సిన అవసరం ఉండదు. ఏదైనా బిర్యానీ బాక్సెస్ కానీ అవన్నీ ఉంటే కింద ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఫస్ట్ అయితే ఇది పాలకూర అండి, పాలకూర ఉంది కదా, సో అది ఇలాంటివి వస్తుంటాయి, అవన్నీ సపరేట్ తీసేసి పొరుగు పట్టినవి అవన్నీ సపరేట్ చేసేసి నేను ఇలాగ అరేంజ్ చేసుకుంటున్నాను. సో నైట్ అయితే కూరగాయలు అస్సలు కొనకండి గాయస్, మార్నింగ్ టైమే ప్రిఫర్ చేయండి. నేను ఆ రోజు నైట్ తీసుకొచ్చాను, అందుకే నాకు సగానికి సగం వేస్ట్ అయిపోయినాయి మొత్తం వెజిటేబుల్స్ అనేవి. సో మొత్తం అనేవి నేను సపరేట్ చేసేసి ఒక ఎయిర్ కంటైనర్లో ఇలా అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. సో మొత్తానికి మొత్తం వేస్ట్ ఇంత పోయింది చూడండి. సో సగం చూసుకోక తెచ్చాను, నెక్స్ట్ సగం అనేది ఫ్రిడ్జ్లో అలాగే పెట్టడం వల్ల ఇలా జరిగింది. మీరు మాత్రం అలా చేయబాకండి. సో కొత్తిమీర అయినా పుదీనా అయినా సో ఫస్ట్ అయితే తీసేసి ఒక ఎయిర్ కంటైనర్ తీసేసి అందులో కట్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడైతే నేను ఇది తీసుకున్నాను, ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా మీ ఇంట్లో, సో అందులో టిష్యూ పేపర్ పెట్టి పెట్టుకోవచ్చు. కంపల్సరీ టిష్యూ పేపర్ పెట్టాలండి, ఎందుకంటే వాటర్ ఫామ్ అవుతుంది కదా, అందుకని నేను జస్ట్ చూపిస్తున్నాను. సో ఇదేనండి ఈరోజు వీడియో, చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.